వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం నారక్కపేట గ్రామంలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గ్రామ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా దండెం రవీందర్ బ్యాటు గుర్తుకు ఓటేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నారని గ్రామ అభివృద్ది కార్యక్రమాలను నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి సహకారంతో అభివృద్ది చేస్తారని హామీ ఇస్తున్నామని, గ్రామంలోని ప్రతి వార్డుకు డ్రైనేజీ నిర్మాణం, సీసీ రోడ్లు ఏర్పాటు చేస్తారని, నిర్మిస్తారని హామీ ఇస్తున్నారు. గ్రామంలోని ఆడబిడ్డలందరికీ తెలంగాణ సాంస్కృతిక ప్రతీకైన బతుకమ్మ ఆడుకునే ఆట స్థలాన్ని శాశ్వతంగా ఏర్పాటు చేస్తారని తెలియజేస్తున్నామని, గ్రామంలో స్వర్గరథాన్ని ఫేస్ బాక్స్ ని అందుబాటులో ఉంచుతామని, గ్రామంలో కోతులు బెడదను నివారిస్తామంటూ గ్రామ కూడలిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామన్నారు. గ్రామంలో గ్రంథాలయం ఏర్పాటు చేసి విద్యార్థుల పోటీ పరీక్షలకు బుక్స్ అందుబాటులో ఉంచుతా, ప్రజల సహకారంతో రామాలయాన్ని నిర్మిస్తా, అర్హులైన ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తా, అర్హులైన నిరుపేదలకు పెన్షన్లు అమలు చేస్తా, గ్రామంలోని హెల్త్ సెంటర్ మిగిలిపోయిన పనులను పూర్తి చేస్తా, ప్రజలకు అందుబాటులో ఉంచుతా, నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని నిర్మిస్తామంటూ ప్రజా ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ కార్యక్రమాలు రాజకీయాలకు అతీతంగా అందిస్తామని, గ్రామంలో ప్రతి కులానికి కమ్యూనిటీ హాల్ ని ఏర్పాటు చేస్తామంటూ హామీలిచ్చారు. నమస్కారాలు తెలియజేస్తున్నాను. నేను మీ దండెం రవీందర్ను గ్రామ పంచాయతీ ఎన్నికలలోని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. మీ అమూల్యమైనటువంటి ఓటు బ్యాటు గుర్తుపై వేసి అధిక మెజార్టీతో గెలిపిస్తారని చెప్పని మీ అందరికీ పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. నేను గెలిస్తే గ్రామ అభివృద్ధికి సంబంధించినటువంటి కార్యక్రమాలను తీసుకువస్తానని చెప్పని నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి గారి సహకారంతో వాటిని అమలు చేస్తానని మీ అందరికీ సవినీయంగా తెలియపరుస్తున్నాను. గ్రామ అభివృద్ధి కార్యక్రమాలు ఒకటి, గ్రామ వార్డులకు గ్రామానికి సంబంధించినటువంటి ప్రతి వార్డుకు డ్రైనేజీ నిర్మాణాన్ని, సీసీ రోడ్ల నిర్మాణాన్ని ఏర్పాటు చేస్తాను. తర్వాత ప్రతి వార్డుకు మంచినీటి కొరతను నివారిస్తాను. గ్రామం లోపల ఇంకా అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు చేపడతాను. అర్హులైనటువంటి ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయిస్తాను. గ్రామం లోపల నిరుపేదలైనటువంటి అర్హులైనటువంటి ప్రతి కుటుంబానికి పెన్షన్ విధానాన్ని మంజూరు చేయిస్తాను. గ్రామంలోని ప్రధానమైనటువంటి సమస్య, ప్రతి కుటుంబము ప్రతిరోజు బాధపడుతున్నటువంటి సమస్య, కోతుల బెడదను నివారిస్తాను. గ్రామానికి సంబంధించినటువంటి ఇప్పటి వరకు ఒక దేవాలయము కానీ ఒక రామాలయం కానీ ఏది కూడా మన గ్రామానికి లేదు. నేను గెలిస్తే నన్ను గెలిపించండి, నేను రామాలయ నిర్మాణాన్ని మీ అందరి సహకారంతో, ప్రజలందరి సహకారంతో నిర్మిస్తానని చెప్పని మీకు హామీ ఇస్తున్నాను. గ్రామానికి సంబంధించినటువంటి ఒక గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసి ఆ గ్రంథాలయము లోపల విద్యార్థులకు పోటీ పరీక్షలకు చదువుకునేటువంటి విధంగా పుస్తకాలను అందుబాటులో ఉంచుతానని చెప్పని తెలియజేస్తున్నాను. గ్రామం లోపల స్వర్గరథాన్ని ఏర్పాటు చేసి ప్రెజర్ బాక్స్ని ఏర్పాటు చేస్తాను. గ్రామానికి సంబంధించినటువంటి నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని నిర్మిస్తానని చెప్పని తెలియజేస్తున్నాను. గ్రామానికి సంబంధించినటువంటి ఇంకా అనేకమైనటువంటి కార్యక్రమాలు, ప్రజాపాలన ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలను రాజకీయాలకు అతీతంగా ప్రజలందరికీ అందుబాటులో ఉంచుతారని చెప్పని, ప్రజలందరికీ అందిస్తారని చెప్పని తెలియజేస్తున్నాను. ప్రతి గ్రామంలోని ప్రతి కుడలిలోని సీసీ కెమెరాలను ఏర్పాటు చేయిస్తాను. ప్రభుత్వ బడులను బలోపేతం చేయిస్తాను. అదేవిధంగా గ్రామంలోని ఆడపడుచులు ఆడుకునేటువంటి బతుకమ్మ
స్థలాన్ని శాశ్వతంగా ఏర్పాటు చేయిస్తానని చెప్పని తెలియజేస్తున్నాను. తర్వాత గ్రామం లోపల అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలను అమలు చేస్తానని దొంతి మాధవరెడ్డి గారి సహకారంతో అమలు చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. అధికారంలో లేనటువంటి వ్యక్తిని గెలిపిస్తే గతంలో ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు. దాన్ని దృష్టిలో ఉంచుకొని నాకు మీ అమూల్యమైనటువంటి ఓటు వేసి నన్ను దీవిస్తారని చెప్పని తెలియజేస్తున్నాను.